నా పేరు కావలి నరసింహులు, నాది మాదారం మండలం నవాపేట, వికారాబాద్ జిల్లా. మా తండ్రి పేరు కృష్ణయ్య, నా పేరు నరసింహులు. మల్లయ్య గురిజాడ మల్లయ్య దగ్గర నేను 4 లక్షల రూపాయలు అవసరం ఉండి నా భూమి ఆయన దగ్గర రిజిస్ట్రేషన్ చేసి పెట్టినా. ఆయన రిజిస్ట్రేషన్ టైం అయిపోయే టైంకు దినం ఆయన గడువు వచ్చే టైంకు పైసలు అవసరం ఉంటే అడిగిండు ఆయన. మా అక్క దగ్గర మా అక్క కావాలి వరమ్మ దగ్గర 7 లక్షల రూపాయలు కావాలని అడిగితే నాకు పైసలు ఎట్లా ఇస్తావురా, మరి నాకు నమ్మకం లేదని అంటే ఆ పైసలను గుడిజాడ మల్లయ్య దగ్గర కట్టాలి. నేను నా భూమి మల్లయ్య పేరు మీద నుంచి నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకొని నమ్మకం పెట్టుకొని 7 లక్షలు బాకీ ఇచ్చింది. నా పైసలు ఆయనకి తీసుకుపోయి కట్టినా. ఆ పైసలు మళ్ళీ ఆయనకు తిరిగి ఇచ్చేసినాక ఇప్పుడు నేను నా పేరు మీద ఎంచుకొని లేనందుకు ఆయన పేరు మీద తీసుకున్నానని నన్ను ఇబ్బంది పెడుతున్నది. పోలీస్ స్టేషన్లో కొట్టి తిప్పుతున్నది. నిన్నెందుకు ఇబ్బంది పెడుతుంది? నా భూమి మల్లయ్య పేరు మీదకి ఇచ్చి కొనుక్కున్నట్టని ఇబ్బంది పెడుతున్నది. అచ్చా, అమ్మలేవా నువ్వు ఆమెకి? నేను భూమి అమ్మలేను, మల్లయ్యకి అమ్మలేను. మల్లయ్యకి ఇచ్చినప్పుడు కూడా కబ్జాలో నేనేమన్నా, వరమ్మకి ఇచ్చినప్పుడు కూడా కబ్జాలో నేనే ఉన్నాను. మల్లయ్యకి నేను భూమి ఇవ్వలేను, వరమ్మకు భూమి ఇవ్వలేను. భూమి తాకట్టు పెట్టి పైసలు తీసుకున్నా. తాకట్టు పెట్టి పైసలు తీసుకున్నా. పెద్దల సమక్షంలో ఒప్పంద పత్రం కూడా రాసుకున్నా. ఆ ఒప్పంద పత్రము ఆమె దగ్గరనే ఉన్నది. సంవత్సరం టైం ఉన్నది. ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 19, 25 ఈ కొత్త సంవత్సరం ఇది దాకా టైం ఉన్నది. ఇంకా గడువు కాకముందే 7 లక్షలు నేను ఇస్తాను దగ్గర పెట్టుకుంటే కూడా నేను నీకు దగ్గరికి వచ్చి తీసుకోలేను, నాకు అవసరం లేదు, మల్లయ్యతో అవసరం అంటున్నాను పోలీస్ స్టేషన్లో కొట్టి తిరుగుతున్నది. తిరిగి నన్ను వేధిస్తున్నది. అంటే నీ భూమి నీకు తిరిగి ఇవ్వమంటే ఇస్తలేదా? ఇస్తలేదు. ఏమంటుంది? ఇయ్యనంటుంది. నీతో నాకు అవసరం లేదు. పైసలు ఉన్నాయా నీ దగ్గర? ఆమెకి ఇయ్యనికే నేను పైసలు ఇస్తాను అంటున్నాను. ఆమె నీతో అవసరం లేదు, నేను నీ దగ్గర తీసుకోలేను, మల్లయ్య దగ్గర తీసుకున్నా నేను అంటున్నాని నన్ను బెదిరిస్తున్నది. పోలీసుల స్టేషన్లో కొట్టి తింపుతున్నది. మాకు మీరే న్యాయం చేయండి సార్. ఊర్లో కూడా వచ్చి ఎంక్వైరీ చేసి తెలుసుకోండి. తెలుసుకున్నాక మా దీనిపైన విచారణ చేయండి. నా పేరు కావలి సుమిత్ర, మండలం నవాపేట, వికారాబాద్ జిల్లా. ఫస్ట్ గుడిజాడ మల్లయ్యకు భూమి చేసి ఇచ్చితే ఆయన టైం వచ్చింది. ఆయన టైం వచ్చినాక మా కావాలి వరమ్మను, మా పెద్దమ్మ బిడ్డని అడిగితే పైసలు ఇచ్చింది. ఇచ్చినాక ఇప్పుడు ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. నీ మీద నమ్మకం లేదని అంటే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే మళ్ళా సంవత్సరం టైం పెట్టుకొని పైసలు ఇచ్చింది. అది కూడా సంవత్సరం టైం వరకు మేము ఇచ్చేస్తామని అంటే తీసుకుంటలేదు. మీకన్నా మేము తీసుకోలేదు, గుడిజాడ మల్లయ్య కన్నా తీసుకున్నామని అంటుంది. మాకు ఇప్పుడు భూమి అడిగితే భూమి ఇస్తలేదు. ఎవరా? ఏం పేరా మీది? కావాలి వరమ్మ. నీకేమవుతుంది? వదినైతే మా అక్క, మా పెద్దనాన్న కూతురు కావాలి వరమ్మ. మా పెద్దమ్మ బిడ్డ ఇచ్చింది. ఇప్పుడు 10 లక్షల రూపాయలు పెద్దల సమక్షంలో ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక పైసలు 10 లక్షలు ఇస్తా అంటే తీసుకుంటలేదు. నీ దగ్గర తీసుకోలేను, గుడిజాడ మల్లయ్య దగ్గర తీసుకున్న భూమి నీతో నాకు అవసరం లేదు. ఎన్ని ఎకరాల భూమి? 6 గుంటలు. 6 గుంటలే భూమి ఉన్నది నాకు. 6 గుంటలు తప్పితే నా దగ్గర భూమి లేదు. నేను చచ్చిపోతే కూడా నన్ను పెట్టడానికి కూడా జాగలేదు నాకు. నా భూమి నాకు ఇవ్వడానికి ఇబ్బంది పెట్టి నన్ను నానా పరిస్థితులను ఎదుర్కొనేటట్టు చేస్తున్నది. పోలీస్ స్టేషన్లో పోయి ఇబ్బంది పెడుతున్నది. మీ అక్క దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నారు? మా అక్క దగ్గర 7 లక్షలు తీసుకున్నా. చేయబదలా మిత్తికి తీసుకున్నా. 3 లెక్క మిత్తి. పెద్ద మనుషులు మా పెద్ద నాన్న ఉన్నాడు, మా బావ కులపాయన, పెద్దల సమక్షంలో ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ చెప్తారా? ఇప్పుడు అందరు చెప్తారు. ఊర్లో గ్రామస్తులు కూడా మీరు ఇంకా తెలుసుకోండి, వాళ్ళని తెలుసుకొని అడిగి కూడా నా మీద ఏమన్నా చర్య తీసుకోండి. ఆమెను ఏమి ఇబ్బంది పెట్టలేను నేను. ఆమె నన్ను ఇబ్బంది పెడుతుందని ఈ పోలీస్ స్టేషన్లో కొట్టి తిరుగుతుంది. కోర్టు అక్కడ ఇక్కడ చేసి మమ్మల్ని వేధిస్తున్నది. ఓకే.